కేసీఆర్ వైల్డ్ ఫైర్ అయినా అయితే తెలంగాణ గడ్డపై సరికొత్త రాజకీయం రోజుకు హాట్ టాపిక్ ఎన్నో పొలిటికల్ ఇష్యూస్ డెవలప్మెంట్ ఏదైనా రాజకీయం అంతా ఆయన చుట్టే విమర్శ అయినా పొగడతైనా ఆయన మౌనంగా ఉన్న మాట్లాడిన అన్నింటా గులాబీ దళపతి ప్రస్తావన ఉండాల్సిందే. సీఎం రేవంత్ సవాల్ చేసినా మంత్రులు రెచ్చగొట్టినా సైలెంట్గా ఉంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీలో ప్రజల్లో పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తి రేపుతూ వచ్చిన కేసీఆర్ ఎటకేలకు మౌనం వీడారు. ఎర్రవేలులోని తన ఫామ్ హౌస్లో జహీరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ పాలనపై నిప్పులు జరిగిన గులాబాస్ గంభీరంగా అన్ని గమనిస్తున్నారని చెప్పారు. తాను కొడితే మామూలుగా ఉండదంటూ వార్నింగ్ ఇచ్చారు. పోకిరి డైలాగ్ కొట్టినారు. తెలంగాణ శక్తి ఏందో తెలంగాణ వాళ్లకు ఆ కాంగ్రెస్ వాళ్ళకు చూపించి మెడలు పంచుతామన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరన్న కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు దొరికితే ప్రజలు కొట్టేలా ఉన్నారని హాట్ కామెంట్ చేశారు. తులం బంగారాన్ని కాశపడి కాంగ్రెస్కు ఓటేసి ప్రజలు మోసపై గోసపడుతున్నారని చెప్పారు. భూముల ధరలు అమాంత పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేసిన గులాబాస్ ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని గులాబీ క్యాడర్కు ప్రజలకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి నెలాఖరున భారీ బహిరంగ సభ పెడుతున్నామని వారు చెప్పినారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు బయటకు వెళ్తే కొడతారని చెప్తున్నారు. సరే కొడతారు కావచ్చు, కానీ ప్రగతి భవన్ చుట్టూ ముళ్ళ కంచెలేసి కనీసం మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా భయపడ్డది ఎవరని ఇక్కడ తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఒకటి. రెండోది, ఇక్కడ తులం బంగారానికి ఆశపడ్డారు కరెక్టే. మీరిచ్చే హామీలకు కూడా ఆశపడి ఓటేసిన సందర్భం ఉంది కదా. మరి హామీలు నెరవేర్చగానే ఇలా మీరు ఫామ్ హౌస్ పరిమితమైనారు కదా, దాని గురించి ఎవరు మాట్లాడతారని మేము అడుగుతూ ఉన్నాం. మూడోది, ఇలా కేసీఆర్ గారి యొక్క చరిష్మా చాలా గొప్పనది, దాన్ని మేము ఏకీభవిస్తూ ఉన్నాం. దాని గురించి గొప్పగా మాట్లాడతాం. వారు మాట్లాడితే ఒక గంట సేపు వారు కేసీఆర్ గారు మాట్లాడితే నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను, కేసీఆర్ గారి ప్రెస్ మీట్ ఏ రోజు ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా నేను ఒక గంట సేపు టీవీ ముంగట కూర్చొని చూసుకుంటూ ఉంటాను. యూట్యూబ్లో మొత్తం వింటాను. అంటే వారు మాట్లాడుతూ ఉంటే నాకు చూడాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది. అంత అద్భుతంగా మాట్లాడే వక్త చాలా గొప్ప వ్యక్తి కాబట్టి మేము కీర్తిస్తాం, మాట్లాడతాం. నాకు ఇప్పటికి కూడా గౌరవమైన వ్యక్తిగత గౌరవం అంటే, కానీ వారు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి పనికి రాలేదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. కొన్ని విషయాల్లో అంటే ఒక సామాన్య ప్రజలు సామాన్య ఎవరైతే మధ్యతరగతి పేద ప్రజలు ఎవరైతే ఉంటారో సంక్షేమ పథకాలు ఈరోజు కూడా అంటే వారి ప్రభుత్వంలో కూడా అందలేకపోయినాయి. మేము అది కొట్లాడుతూ ఉన్నాం. అంటే మీరు ఎవరికైతే చేసినారో అది సామాన్య ప్రజల కింది స్థాయి వరకు అందలేదు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అంతే కదా. అంటే మీరు ఇచ్చిన హామీలు ఆచరణలో పెట్టడంలో విఫలమైనారు కాబట్టి ఈరోజు ఈ ఇబ్బందికర పరిస్థితి ఉన్నది. ఆలోచన అనేది పర్ఫెక్ట్, ఆచరణ వచ్చేసరికి శూన్యం. అది ఉండేసరికి ఈరోజు కేసీఆర్ గారు పరిమితాలు. ఈరోజు నిజంగా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం ముఖ్యంగా ఎవరైతే కేసీఆర్ అంటే ఎవరో ఒక నాయకుడు కావాలి నడిపించేవారు. ఎనుకోండి ఇలా విద్యార్థుల బలిదానాలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ కాకపోతే ఇక్కడ పూర్తిగా కేసీఆర్ గారి నాయకత్వం లేకపోతే తెలంగాణ రాష్ట్రం అనేది రాకపోయేది. అంటే ఆ రోజు అంటే ఒక వ్యక్తి అన్నట్టు ముందు నడిపించేవాడు కావాలి, కొట్లాడేవాడు కావాలి. ఆ కొట్లాడే వ్యక్తి కేసీఆర్ కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వాస్తవానికి ఇదే నిజం. కాంగ్రెస్ పార్టీ అయినా ఒప్పుకోవాల్సిందే, బీజేపీ అయినా ఒప్పుకోవాల్సిందే. అంటే దీనివల్ల అనేక మంది విద్యార్థుల బలిదానాల వల్ల కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది వేరే పార్ట్ నేను చెప్పేది. కానీ ముఖ్యంగా అయితే నడిపించే నాయకుడు కొట్లాడేవాడు ఒకడు ఉండాలి కాబట్టి ఆ కొట్లాడేవాడు కేసీఆర్ కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. గొప్పగా మేము చెప్పుకుంటాం. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాకపోయేది ఓపెన్గా. ఇంకోటి, రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం మనకు కలిసి వచ్చింది. దాని తర్వాత కేసీఆర్ గారు పైకి రావడం, ముందుకు రావడం, గొప్పగా కొట్లాడడం, వారు పోటీ చేయడం. ఇంకొకటి, కేసీఆర్ గారు పోటీ చేసిన ఓడిపోయిన చరిత్ర కేసీఆర్ గారిది. నాకు ఇప్పటికి కూడా గుర్తు. చిన్నప్పుడు కరీంనగర్లో ఉప ఎన్నిక జరుగుతుందంటే దేశంలో అత్యధిక మెజారిటీతో కేసీఆర్ గారు గెలిచేది. 3 లక్షలు, 2,50,000. ఎంఎస్ఆర్ నాకు తెలిసి ఒకసారి ఎంఎస్ఆర్ మీద పోటీ చేసిండే, ఎంఎస్ఆర్ మీద ఎం సత్యనారాయణరావు గారి మీద రాజీనామా చేసినప్పుడు ఎం సత్యనారాయణ అటు వచ్చి పోటీ చేసిన ఆర్టీసీ చైర్మన్ ఉండే మనకు. ఈయన కేసీఆర్ గారు ఉండే. నాకు ఇప్పటికి గుర్తే. పెద్ద పేపర్లో మొత్తం పెద్ద అక్షరాలతో వచ్చింది కేసీఆర్ ప్రభంజనం అని వచ్చింది. అంటే అటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాకపోతే ఆయన తీసుకున్న ఆచరణ కరెక్ట్ లేక ఈరోజు ఫామ్ హౌస్ పరిమితమైండు. ఏదేమైనా ఇంకొకటి ఏంటంటే నమ్మిన కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయాడు ఓపెన్గా. వేరే వాళ్ళకు అంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు న్యాయం చేసింది, కానీ నమ్మిన కార్యకర్తలకు ఎంబడి తిరిగిన మంత్రులకు కూడా న్యాయం చేయలేకపోయినాడు. అంటే ఇంకొకటి చాలామంది కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే లీడర్ అయిన వాళ్ళు అంటే నార్మల్గా ఉద్యమం చేసిండు, ఉద్యమంలో గ్రేట్ లీడరు, కానీ ఇక్కడ పరిపాలించే విషయానికి వస్తే కేసీఆర్ గారు 0 అయిపోయినాడు.